ఇచ్చిన తొలి హిందూయేతర వ్యక్తిగా రికార్డు సృష్టించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932లో ప్రస్తుత పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ గాహ్లో గుర్ముఖ్ సింగ్ అమృత్ కౌర్కు జన్మించారు. పుట్టిన కొన్నాళ్లకే తల్లిని కోల్పోయి అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న మన్మోహన్ కు దేశ విభజన మరో విపత్తును తెచ్చిపెట్టింది. దేశ విభజనతో కుటుంబంతో కలిసి 1947లో అమృత్సర్కు వచ్చిన మన్మోహన్ పంజాబ్లోని తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1957లో యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డి ఫీల్డ్ పట్టా సాధించారు. భారతదేశ ఎగుమతులపై విమర్శనాత్మక ధోరణిలో 1964లో ఓ పుస్తకాన్ని కూడా రచించారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1970లో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా వరుసగా నియమితులై పలువురు ప్రధానుల దగ్గర పనిచేశారు. 1976 నుంచి 80 వరకు రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్గా, ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 1982 నుంచి 85 వరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా విధులు నిర్వర్తించారు. 1987 నుంచి 90 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆఫ్ సౌత్ కమిషన్ గా జెనీవా నుంచి మన్మోహన్ పనిచేశారు. 1991లో పివి నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. వీరిద్దరి జోడీ భారత ఆర్థిక రంగానికి నవశకాన్ని పరిచయం చేసింది. ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. ఈ దశలో మన్మోహన్ రూపాయి విలువను తగ్గించడం సహా పన్నులను కుదించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడుల ఆహ్వానం వంటి వినూత్న సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిని అందించి పరుగులు పెట్టించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎగువ సభకు నామినేట్ అయిన మన్మోహన్ 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1991లో మధ్యంతర బడ్జెట్ ఓ పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి ప్రవేశపెడితే ఆ తరువాత విత్త మంత్రిగా నియమితులైన మన్మోహన్ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఒకే ఏడాది ఇద్దరు ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 1999లో లోక్సభకు పోటీ చేసిన ఆయన పరాజయం పొందారు. 1998 నుంచి 2004 వరకు ఎగువ సభలో విపక్ష నేతగానూ పనిచేసిన మన్మోహన్ సింగ్ 2004 సార్వత్రికం తర్వాత భారతదేశంలో సంకీర్ణ సర్కారుకి 10 ఏళ్ల పాటు నాయకత్వం వహించారు. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ భారత తొలి హిందూయేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. 2009లో మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ UPA-2 అధికారంలోకి రాగా మన్మోహనే ప్రధానిగా 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్ ప్రధానిగాను మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అనేక కీలక పథకాలు ప్రవేశపెట్టి పేద భారతానికి అండగా నిలిచారు. మన్మోహన్ ప్రధానిగా పనిచేసిన తొలి 5 ఏళ్లలో భారత ఆర్థిక వృద్ధి రేటు 8 నుంచి 9% మధ్య నమోదైంది. 2007లో అత్యధికంగా 9% వృద్ధి రేటు నమోదు చేసింది. వాజ్పేయి హయాంలో హైవేల నిర్మాణం కోసం తీసుకొచ్చిన స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని మన్మోహన్ కొనసాగించారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో సంస్కరణలు కొనసాగించారు. రైతుల రుణాల మాఫీ సహా పరిశ్రమల అనుకూల విధానాలతో మన్మోహన్ ముందుకు వెళ్లారు. 2005లో మన్మోహన్ సర్కార్ సంక్లిష్టంగా ఉన్న అమ్మకం పన్ను స్థానంలో విలువ ఆధారిత పన్ను వ్యాట్ ను తీసుకొచ్చింది. ఇదే ఏడాదిలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్లకు కూడా అంకురార్పణ జరిగింది. 2006లో చట్టంగా తీర్చిదిద్దారు. ఈ సెజ్లతో ఆర్థిక వ్యవస్థలో వేగం పెరిగింది, ఉద్యోగ కల్పన పెరిగింది. 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు ప్రజలకు పని కల్పించి కరువు రోజుల్లో పేదలను ఆదుకున్నారు. 2006లో ఇది చట్టం రూపంలోకి రాగా 2008 నుంచి దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు ఈ పథకంలో భాగమయ్యాయి. 2005లోనే సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే ప్రతి అంశంపై దేశ పౌరులకు సమాచారం దఖలు పడే హక్కు లభించింది. 2009లో ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు కల్పిస్తూ మన్మోహన్ సర్కార్ తీసుకొచ్చిన చట్టంతో దేశంలో బాలబాలికలకు బడి దగ్గరైంది. 2006-2007 మధ్యకాలంలో భారత వృద్ధి రేటు 10.08% నమోదు చేసింది.
1988-89 కాలంలో రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో 10.2% మేర నమోదై రికార్డు సృష్టించిన తర్వాత మళ్లీ మన్మోహన్ హయాంలోనే ఈ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు నమోదు చేసింది. మన్మోహన్ దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ తన సత్తా ఏంటో మౌనంగా చాటిన ఘటన భారత్ అమెరికా మధ్య కుదిరిన అణు ఒప్పందమే తెలియచేస్తోంది. 2005లో జార్జ్ వాషింగ్టన్ బుష్ అగ్రరాజ్య అధినేతగా ఉన్న సమయంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. 2008లో అమెరికాలో ఇది చట్టరూపంలోకి వచ్చింది. 2009లో మన్మోహన్ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ శ్వేతసౌధం వెలుపలి వరకు వచ్చి మరీ మన్మోహన్ ను అత్యంత ప్రేమపూర్వకంగా వీడ్కోలు చెప్పిన ఘటన ప్రపంచ దేశాల్లో మన్మోహన్ పట్ల ఉన్న గౌరవాన్ని తెలియచేస్తుంది. మన్మోహన్ సింగ్ 1958లో గురుశరణ్ కౌర్ ని వివాహమాడారు. వారికి 3 కుమార్తెలు. 2002లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న మన్మోహన్ సింగ్ టైం పత్రిక ప్రచురించిన ప్రపంచాన్ని ప్రభావితం చేసే 100 మంది వ్యక్తుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. 2010లో ప్రపంచ రాజనీతిజ్ఞ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లు కూడా పొందారు.